కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు తెలియజేస్తున్నానండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉన్నది. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉంటుంది, నీ క్రింద ఉన్న నేల ఇనుము వలె ఉంటుంది. పైన ఉన్న ఆకాశము ఇత్తడి వలె, క్రింది ఉన్నటువంటి ఈ భూమి ఇనుము వలె ఉంటుంది. అంటేనంటే a life full of difficulties, కష్టతరమైనటువంటి బ్రతుకుంటుంది. ఇత్తడి ఎంత గట్టిగా ఉంటుందండి? బెడ్ లాగా మెత్తగా ఉంటుందా? స్పంజ్ లాగా మెత్తగా ఉంటుందా చెప్పండి. మట్టిలో నడిస్తే మెత్తగా ఉంటుంది, గడ్డి మీద నడిస్తే మెత్తగా ఉంటుంది, ఇసుక మీద నడిస్తే మెత్తగా ఉంటుంది. అదే కాంక్రీట్ రోడ్డు మీద నడిస్తే ఎంత గట్టిగా ఉంటుంది. ఇనుము, నేల ఇనుము వలె ఉంటే పంట పండుతుందా? ఆకాశము ఇత్తడి వలె ఉంటే వర్షం పడుతుందా? ఆ వర్షం పడదు, ఈ భూమి పండదు. అది ఇత్తడి, ఇది ఏమో ఇనుము. మరి పంటలు లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? నీళ్లు లేకపోతే ఎలా బ్రతుకుతావు? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయములో మొత్తము వచనములు 68 ఉన్నాయి. ఈ 68 వచనాలలో మొట్టమొదటి 12 వచనాలు ఆశీర్వాదము గురించి మాట్లాడుతున్నాయి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు యెహోవా దేవుని మాట శ్రద్ధగా వింటే ఆశీర్వాదము తప్పక వచ్చును అని ఇక్కడ ఒక సంచకరువు, ఒక గ్యారంటీ ఉన్నది. 28వ అధ్యాయంలో మొత్తము వచనాల సంఖ్య 68. నా మాట వింటే నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి ఈ గ్యారంటీని గురించిన ముచ్చట మొదటి 12 వచనాలలో ఉంటే, మిగతా 56 వచనాలు ఉన్నాయి కదా. అనగా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 13వ వచనం నుండి 56వ వచనం వరకు శాపమును గురించిన ముచ్చట ఉన్నది. అనగా యెహోవా దేవుని మాట వినకపోతే నీకు రకరకాల తెగుళ్ళు వస్తాయి, ఆ తెగుళ్ళ రూపంలో శాపం వస్తుంది, కాబట్టి మీరు నశించిపోతారని చెప్తున్నాడు. హెచ్చరిక 56 వచనాల్లో ఉంది. సమాధానం అనే ఆశీర్వాదమును గురించిన ముచ్చట 12 వచనాలలో ఉన్నది. అనగా హెచ్చరించటమే ఎక్కువగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నరకమును గురించి ఎక్కువగా మాట్లాడారు, ఎక్కువగా ప్రస్తావించింది ఆయన మాత్రమే. నరకమును గురించిన వివరణ ఇచ్చింది కూడా యేసుక్రీస్తు మాత్రమే. శిష్యులు మాట్లాడలే ఎక్కువగా, చాలా తక్కువ. అక్కడక్కడ అడపాదడప పొరపాటున ఇలా వేళ్ల మీద లెక్కేయచ్చు వాళ్ళు మాట్లాడినటువంటి నరక సంబంధమైన విషయాలు. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు, చాలా చక్కని వివరణ ఇస్తూ హెచ్చరించారు. ఆయన పిలువబడి ప్రత్యేకింపబడి ఆశీర్వదించబడిన జనమైన ఇశ్రాయేలీలకు మాత్రమే 12 వచనముల ఆశీర్వాదము. ఏమండి, మరి విడువబడిన నశించిపోవడానికి ఇష్టపడుతున్న వారందరికీ కూడా 56 వచనాలలో ఉన్నటువంటి తెగుళ్ల రూపంలో రాబోతున్న శాపము అనేటువంటి ఒక భయంకరమైన నరకం. చాయిస్ ఈజ్ యువర్స్ అంతే. రక్షణ సువార్తను అంగీకరించి నమ్మి బాప్తిస్మము తీసుకుని అప్పుడప్పుడు బైబిల్ చదువుతూ కుదిరితే ఆరాధనకు వస్తున్న క్రైస్తవులే పరలోకానికి వెళ్ళడానికి గ్యారంటీ లేనివారు అని చెప్తుంటే, మరి అన్యుల సంగతి ఏంటి? సరే, బైబిల్ పట్టుకొని క్రీస్తు మీద విశ్వాసం లేకపోయినా అమ్మ కోసమో నాన్న కోసమో వారికి భయపడో ఆదివారం ఆరాధనకు వచ్చేటువంటి క్రైస్తవ మంద చాలామంది ఉన్నారు. ఐ యామ్ వెరీ సారీ ఫర్ దిస్ వర్డింగ్. ఆ మాటలు కొంచెం పరుషంగా ఉన్నాయి, కానీ తప్పదు. చర్చికి రానటువంటి అన్యులందరూ కూడా దీనుల జాబితాలోకి వస్తారు. వాళ్ళందరికీ కూడా క్రీస్తు పరిచయం లేడు, కాబట్టి వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు. అదొక రకం. కానీ క్రీస్తు ఎవరో, క్రీస్తు లక్షణాలు ఏంటో, క్రీస్తు స్వభావం ఏంటో, క్రీస్తు ఏం బోధించాడో, ఆయన ఏం చేయమన్నాడో, ఏం చేయొద్దన్నాడో తెలిసిన తర్వాత కూడా చేస్తూ ఉంటే ఇది మహాభయంకరమైన పాపము. ఈ పాపంలో నేను ఎన్నో సంవత్సరాలు కొట్టుమిట్టాడాను. నేటికి నేను 100కి 100% పరిశుద్ధుడనే అని నమ్మకంగా చెప్పుకోలేనంత భయం నాలో ఉంది. ఇంకా నేను పూర్తిగా మారిపోయాను అని చెప్పలేకపోతున్నటువంటి క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. ఆ సంఖ్య తగ్గితే దేవుని మనసుకు హాయిగా ఉంటుంది. ఆ సంఖ్యలో, ఆ జాబితాలో నేను కూడా ఉండాలని ఆశపడుతున్నాను.
ఆశీర్వదించబడే విషయమై పాత నిబంధన గ్రంథం అంతా కూడా కొంచెమే మాట్లాడింది, కానీ శపించబడే విషయమై క్రొత్త నిబంధన ఎక్కువగా మాట్లాడింది. మీరు బాగా గమనించాలి మాటలు. ఆశీర్వదింపబడే విషయమై పాత నిబంధనలో కొద్దిగా, నరకంలో కాలిపోయే విషయమున గురించిన హెచ్చరిక సంబంధించిన బోధ విషయమై క్రొత్త నిబంధనలో ఎక్కువగా, ఆశీర్వాదం అక్కడ తక్కువగా మాట్లాడబడింది, హెచ్చరిక ఇక్కడ ఎక్కువగా మాట్లాడబడింది. శాపము అంటే నరకము, శాపము అంటే సమాధానం లేకపోవడము, శాపము అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవడము, శాపము అంటే దేవుడు తన చేత్తో నీ చేయి పట్టుకున్నప్పుడు వదిలించుకుని వెళ్ళిపోవడము, శాపము అంటే దేవుని యొక్క కృపలో నిలిచి ఉండలేకపోవడము, ఆ కృప అనే రక్షణ వలయంలోనికి నువ్వు రావడానికి ఇష్టపడకపోవడము. A life without Jesus is very difficult. A life without God is a life without peace. Choice is yours. ఈ ఇహలోకంలో ఉన్న సరదాలు, సంపదలు అన్నీ కావాలని వాటి వెనక పడి చివరికి నరకంలో కాలిపోతావో, ఈ నరకంలో నేను కాలిపోవడానికి ఇష్టపడట్లేదు అని దేవుని ఆజ్ఞలను పాటించి ఆయనకు నచ్చే విధంగా నువ్వు బ్రతికినంత కాలము బ్రతికి నీ ఆత్మను నువ్వు దేవునికి అప్పగించుకుని పరలోకానికి వెళ్ళే ప్రయత్నమే చేస్తావో నీ ఇష్టం. ఎందుకంటే ఇత్తడి ఆకాశము, ఈ ఇనుప నేల, కష్టాల కడలి దేవుడు మనకు అలా ఇవ్వలా, కానీ మనం అలా చేసుకుంటున్నాం. నీ తల మీద మేఘము కురవాలి కదా, కానీ నువ్వు ఇత్తడి ఆకాశాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎలాగా? విగ్రహారాధకుల బ్రతుకులు చూడండి ఎంత బాగుంటాయో. వాడికి ఏ నష్టమూ రాదు, ఏ కష్టమూ కలగదు, ఏ ప్రమాదమూ కలగదు. తాగుబోతులు చూడండి, అన్యులైన తాగుబోతులు చూడండి, రకరకాల జంతువులను, పక్షులను బలిచ్చి వాటిని తిని మితిమీరి తాగి ఇష్టం వచ్చినట్టు బండి నడుపుతున్నా కూడా వాడు పడిన సందర్భాలు కూడా లేవు. మరి విశ్వాసిగా ఉంటున్న ఎందుకు ప్రమాదానికి గురయ్యాను అని ప్రశ్నించుకునేవారు ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. యోబుకి శ్రమలు వచ్చాయి, యోబు తప్పు చేయలా, యోబు పాపం చేయలా. యోబుని గాయపరిచింది దేవుడు కాదు, అపవాదే. కానీ అదే యోబుని స్వస్థపరిచింది అపవాది కాదు, దేవుడే. గాయము చేయవాడు, కట్టువాడు దేవుడే. ఆయన కృప మనకుంటే అది చాలు. కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది, కాస్తంత కష్టంగా ఉంటుంది, అయినా సరే మనం తట్టుకుని నిలబడాలి. సాతానుని ఎదిరించాలి అంటే ఈ లోకంలో మనకి కలుగుతున్న నష్టాన్ని, కష్టాన్ని భరించాలి, అవమానాల్ని దిగమింగేసుకోవాలి. క్రీస్తు కొరకు ఒక సాక్షిగా, క్రీస్తు కొరకు ఒక సైనికునిగా నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి. అలా బ్రతకకపోతే నీ బ్రతుకు వ్యర్థమైపోతుంది. మిత్రమా, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నా మాట వినండి. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి బైబిల్ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించవచ్చు. మీకు అటువంటి ఆలోచన వస్తుంటే, అటువంటి తలంపు వస్తుంటే ప్రార్థనలో దేవునిని అడిగి మీరు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టండి, ప్రారంభించండి. మీకు ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు, మీకు ఎటువంటి రెవరెండ్ అనే తోకలు అవసరం లేదు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నీ మనసులో ప్రకటించాలనేటువంటి కోరిక ఒక్కటి చాలు, తృప్తిగా ఉంటుంది. దేవుని గురించిన మాటలు మాట్లాడితే తృప్తిగా ఉంటుంది. ఇత్తడి ఆకాశము వర్షాన్ని ఇవ్వదు, ఇనుప నేల సౌకర్యంగా ఉండదు. కష్టాల కబంధ హస్తాలకు వెళ్ళిపోతావు నువ్వు. దేవా, నీవు నాకు తోడుగా ఉంటే ఈ కష్టం కాదు, నష్టం కాదు, బాధ కాదు, ఇబ్బంది కాదు, అవమానం కాదు, ఆర్థిక ఇబ్బంది కాదు, ఈ రోగమే కాదు దేవా, ఎంత బాధన భరిస్తాను దేవా అని దేవుని వైపు చూస్తూ ఆయన చిత్తం, ఆయన ఎప్పుడు స్వస్థపరిస్తే అప్పుడు స్వస్థపరచబడతావు, ఆయన ఎప్పుడు నీకు అవకాశం ఇస్తే అప్పుడే వెళ్తావు, ఆయన ఎన్ని అవకాశాలు ఇస్తే అన్నే ప్రసంగాలు చేస్తావు, ఆయన ఎంత ఆవిష్కారం ఇస్తే అంతే మాట్లాడుతావు. ఆయన చిత్తం అదంతే. కాబట్టి మనం ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకుందాం, దేవునికి భయపడి ఉండడం నేర్చుకుందాం. సన్నగక గుణగక వీలైనన్ని సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన
దేవునికి నిన్ను మరింత సమీపంగా వెళ్ళేలాగా సహాయం చేస్తుంది. నిజం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, నీ వాక్యపు వెలుగులో ఉండడానికి అనర్హులమైన మేము నీకు దగ్గరగా నిన్ను సమీపించే ప్రయత్నంలో ఉంటున్నాం ప్రభువా. మమ్మల్ని చేర్చుకోమని మేము బ్రతిమాడుకుంటున్నాం నాయన. మాలో ఉన్నటువంటి పాపపు ఛాయలను తీసివేసి అపరిశుద్ధతను తుడిచివేసి పరిశుద్ధతలో మమ్మల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మనసును మీరు ముట్టండి. వారికి నిజమైనటువంటి ఆలోచన కలిగజేసి నిజమైన రక్షణ మార్గంలోనికి వచ్చి క్రీస్తును ప్రకటించేటువంటి విషయమే వారు కూడా పాలు భాగస్థులై ఉండేలా ప్రతి ఒక్క క్రైస్తవునికి క్రైస్తవురాలకి ఒక అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాం ప్రభువా. ఇత్తడి ఆకాశము ఇనుప నేల ఎప్పటికీ కూడా మాకు సౌకర్యవంతము కాదు, ఫలవంతము కాదు ప్రభువా. మాకు ఏది అవసరమైనదో అదే నాయన. మాకు నీవు పాఠం నేర్పించాలనుకుంటే మమ్మల్ని గాయపరచు ప్రభువా. కానీ ఆ గాయం ద్వారా మాతో మాట్లాడండి. ఈ గాయం ద్వారా మమ్మల్ని తాకండి ప్రభువా. దేవా, మా జీవితాలు మీ చేతిలో ఉన్నాయి. మా ఆత్మలను మీ పాద సన్నిధిని ఉంచుకున్నాము. మా జీవిత ఆయుష్కాలం ఎంత ఉండాలో నీవే నిర్ణయించావు. నీవే నిర్ణయిస్తావు కాబట్టి సమస్త విషయములలో మేము అందరము నీకు మాత్రమే లోబడి నీ సన్నిధిని వణికి భయపడి తప్పు చేయక పాపము చేయక మమ్మల్ని మేము నియంత్రించుకున్నటువంటి ఆ మనసాక్షిని, ఆ మనసును, ఆ క్రమశిక్షణను మాకు ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.